ఈ కాస్ట్‌కి ఇంత మంచి తవా వస్తుందని నేనదే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనైతే రాక్ తవా బ్రాండ్ నుంచయితే ఈ క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాననమాట. నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నానిది. నాకు 600 పడింది. ఫస్ట్ తవా చూసిన వెంటనే పై సర్ఫేస్ అంతా చాలా గరుగ్గా ఉంది. నేనైతే ఏంటి ఇలా ఉంది, అసలు దోసలొస్తాయా లేదా అని అనుకున్నాను. ఒక స్లిప్ కూడా ఇచ్చారు. దాంతోటి డీటెయిల్‌గా సీజనింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా అందులో స్టెప్ బై స్టెప్ ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే నీట్‌గా విమ్ జెల్ ఉంటుంది కదా! విమ్ జెల్‌తో నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి వైప్ చేసేసుకోవాలి. తడంతా పోయిన తర్వాత పెనం మొత్తం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ నీట్‌గా స్ప్రెడ్ చేసేసేయాలి. అలా 1 డే వదిలేసిన తర్వాత సెకండ్ డే కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని పైన ఆనియన్స్ ఉంటాయి కదా! ఆనియన్స్ ఫుల్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా ఫ్రై చేసి ఆనియన్స్ తీసి పడేయాలన్నమాట. దోస వేసే ముందు ఏంటంటే ఫస్ట్ ఆనియన్ ఉంటుంది కదా! ఆనియన్‌తో నీట్‌గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత దోస వేస్తే అసలు బ్రేక్ అవ్వకుండా వస్తుంది. నేను యూట్యూబ్‌లో చూసానన్నమాట. ఫస్ట్ దోసలు సరిగ్గా రావు అనేసి అన్నారని నేను ఫస్ట్ చిన్నది వేసాను. చిన్నదేసి ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి. కానీ నాకు ఫస్ట్ దోస చాలా బాగా వచ్చేసింది. అంటే సెకండ్ టైము ఈసారి పలచగా వేసి చూసాను. అది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ప్రొడక్ట్ లింక్ కావాలంటే బయోలో పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.